వార్త కాంగ్రెస్ ఎంపీ తొలి జాబితా ఖరారు అభ్యర్థుల పేర్లు ఇవే అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారు కోసం కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సుదీర్ఘ భేటీ నిర్వహణ అనంతరం 6 రాష్ట్రాల జాబితాను పాక్షికంగా ఖరారు అయితే చేసింది. ఢిల్లీలోని ఏఐసిసి భవన్లో గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు జరిగిన మీటింగ్లో కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, లక్షద్వీప్ రాష్ట్రాల్లో పలు ఎంపీ సెగ్మెంట్ల అభ్యర్థుల పేర్లను ఫైనల్ చేసింది. జనరల్ ఎలక్షన్ కమిటీ సభ్యులతో పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోని పలువురు సభ్యులను ఆయా రాష్ట్రాల పిసిసి చీఫ్ మీట్కు హాజరయ్యారన్నమాట. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్గా, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలక్షన్ కమిటీ మెంబర్గా, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా, దీపదార్ మున్షి తదితరులు అయితే పాల్గొన్నారన్నమాట. రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాల్లో మొత్తం 314 అప్లికేషన్లు, 5 రిజర్వ్డ్ కావచ్చు, 3 ఎస్సీ, 2 ఎస్టీ సెగ్మెంట్లకు 169 దరఖాస్తులు అయితే వచ్చాయి. పార్టీ వ్యూహకర్త సునీల్ కొనుగోలు ఏఐసిసి పెద్దలకు గెలిచే అభ్యర్థుల జాబితాలను అయితే ఇచ్చారు. మహబూబ్నగర్ నుంచి శ్రీ చందర్ రెడ్డి, చేవల నుంచి పట్నం సునీత, మహేందర్ రెడ్డి పోటీ చేస్తారని సీఎం ఇప్పటికే హింట్ అయితే ఇచ్చారు. నల్గొండ నుంచి జానారెడ్డి కొడుకు రఘువీరారెడ్డి, భువనగిరి నుంచి కోమరెడ్డి బ్రదర్స్ ఏకాభిప్రాయంతో ఫ్యామిలీ లీస్ అని చెందిన వ్యక్తికి, ఖమ్మంలో మంత్రి పొంగులేటి సోదరు ప్రసాద్ రెడ్డికి, సికింద్రాబాద్ సీట్ను జిహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవికి, నిజామాబాద్ సీట్ను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి, కరీంనగర్లో ప్రవీణ్ రెడ్డికి టికెట్ ఇవ్వనున్నట్లు ఊహాగానాలు అయితే వినిపించాయి. వీరంతా రేసులో ఉన్నారు. ఖమ్మం బట్టి సతీమణి నందిని కూడా టికెట్ అయితే ఆశిస్తున్నారు. పెద్దపల్లిలో వివేక్ తన కొడుకు వంశీని పోటీ చేయించాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. నాగర్కల్ నుంచి మల్లు రవి పేరు కూడా ఖరారైందని వార్తలు అయితే వచ్చాయి. అయితే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్లో వీరందరిలో ఎవరి పేర్లు ఫైనల్ అయ్యే అవకాశం ఉందనే తెలియాల్సి అయితే ఉంది. నిజానికి నేటి రాత్రి మంత్రి ఉత్తమ్ కుమార్ అభ్యర్థులను ప్రకటిస్తారని పార్టీ నుంచి లీకులు అయితే వచ్చాయి కానీ ఇంకా క్లారిటీ అయితే రాలేదన్నమాట. సో ఈరోజు మొత్తానికి ఎప్పుడు వచ్చే అవకాశాలు అంటే ఇప్పుడు అప్పుడు అనే విధంగా అయితే ఉన్నాయి. ఈ పేర్లు అయితే కనీసం 1-2 పేర్లు అయితే మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ ఏ రకంగా ఫస్ట్, సెకండ్ లిస్ట్ విడుదల చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే రకంగా ముందుకెళ్తుందా, ఒకేసారి అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తుందా అనేది ఇంకా తెలియాల్సి అయితే ఉంది. మొత్తానికి పేర్లు అయితే ఇవి వార్తలు అలజల్ చేస్తుంది, ఇవి లీక్ అయినట్టు రాష్ట్రంలో